హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 40, 41 అండ్ 42 గురించి డిస్కస్ చేసుకుందాం. సెక్షన్ 40 ఏం చెప్తుంది? మరొక రాష్ట్రంలో డిగ్రీని అమలుపరచుట అనే అంశం గురించి చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక రాష్ట్రంలో దావా విచారించబడి డిగ్రీ వెల్లడించవచ్చు. దానిని మరొక రాష్ట్రానికి బదలాయింపు చేసి అక్కడ అమలుపరచవచ్చు అనేదే సెక్షన్ 40 మనకు చెప్తుంది. తర్వాత వచ్చేసి సెక్షన్ 41 ఏం చెప్తుంది? అమలుపరిచే న్యాయస్థానము సమాచారం ఇవ్వట. అంటే అర్థం ఏంటంటే, ఒక న్యాయస్థానం నుంచి మరో న్యాయస్థానానికి డిగ్రీని అమలుపరచమని చెప్పేసి బదలాయింపు జరిగి ఉంటుంది. అప్పుడు బదలాయింపు కాబడినటువంటి న్యాయస్థానం ఏం చేయాలంటే, డిగ్రీని అమలుపరచు సమయంలో రద్దు కాబడినప్పుడు సమాచారాన్ని బదలాయింపు చేసేటువంటి న్యాయస్థానానికి ఇవ్వాలి అనేదే సెక్షన్ 41 చెప్తుంది. సెక్షన్ 42 ఏం చెప్తుందంటే, డిగ్రీని అమలు చేయ న్యాయస్థానానికి ఎలాంటి అధికారాలు ఉంటాయి అనే అంశం గురించి చెప్తుంది. అంటే అర్థం ఏమిటి? బదలాయింపు చేయబడి ఉంటుంది ఒక డిగ్రీని. అది అమలు పరిచే సందర్భంలో ఆ బదలాయింపు చేసినటువంటి న్యాయస్థానానికి ఎలాంటి అధికారాలు ఉంటాయో అదే అధికారాలు బదలాయింపు కాబడినటువంటి న్యాయస్థానానికి ఉంటాయని చెప్పేసి సబ్సెక్షన్ 1 మనకు చెప్తుంది. అది ఫ్రెండ్స్. సో అయితే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒకవేళ డిగ్రీని అమలు చేసే సందర్భంలో తిరస్కరించినప్పుడు అతనిని ఆ సెక్షన్ ప్రకారం శిక్షించేటువంటి అర్హత కూడా ఆ న్యాయస్థానానికి ఉంటుందని చెప్పేసి చెప్తుంది. తర్వాత వచ్చి సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, సెక్షన్ 39 ప్రకారం మరొక న్యాయస్థానాన్ని కూడా బదలాయింపు చేయ అధికారం ఉంటుందని చెప్పేసి చెప్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఒకవేళ డిగ్రీదారుడు మరణించినప్పుడు అతని వారసులకు బదలాయింపు అనేసి చేయవచ్చు అనేది చెప్తుంది. మరొక డిగ్రీని జప్తు చేయవచ్చు అనేదే మనకు సబ్సెక్షన్ 2 చెప్తుంది. సబ్సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, నువ్వు ఎలాంటి జప్తు చేయబడి ఉంటుందో లేకపోతే వారసునికి నువ్వు బదలాయింపు చేసి ఉంటావో అలాంటి సమాచారాలన్నీ కూడా నువ్వు ఏ న్యాయస్థానం అయితే బదలాయింపు చేసి ఉంటుందో ఆ న్యాయస్థానానికి సమాచారం అనేది ఇవ్వాలి అని చెప్పేసి మనకు సబ్సెక్షన్ 3 చెప్తుంది. సబ్సెక్షన్ 4 ఏం చెప్తుందంటే, ఓ బదలాయింపు చేయబడిన న్యాయస్థానానికి కొన్ని అధికారాలు అనేవి ఉండవు. ఏమిటి అంటే, ఒక డిగ్రీని మరొక వ్యక్తికి బదలాయింపు చేసినప్పుడు అతని బదలాయింపు చేసినటువంటి వ్యక్తికి ప్రమేయంతో నువ్వు ఎటువంటివి చేయకూడదు, అభ్యర్థన మేరకు ఎటువంటివి చేయకూడదు అని చెప్పేసి మనకు సబ్సెక్షన్ 4 చెప్తుంది. అది ఫ్రెండ్స్ మనకు 40, 41, 42 బదలాయింపుకు సంబంధించి ఎలాంటివి ఉంటాయి అనేది చెప్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.